హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి మొత్తంలో 2000 ఎకరాలను కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని దాంట్లో ఈకో పార్కు నిర్మించి దాన్ని పర్యాటక కేంద్రంగా చేసి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని వేరే ప్రాంతానికి తరలిస్తామంటూ మంత్రులంతా కలిసి సీఎంకి అయితే చెప్పుకున్న పరిస్థితి. మొత్తానికైతే దీని గురించి మాట్లాడడానికి ఓయూ జేసీ నేత శంకర్ అయితే అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, రేవంత్ రెడ్డి సంబంధించి అక్కడ అంతా కూడా పూర్తి మొత్తంలో గుంట నక్కలు అన్ని ఏరి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేసిరు అసెంబ్లీ సాక్షి. ఏం చెప్తారు? గుంటనక్కలు కాదు కానీ డెవలప్మెంట్ పేరిట తోడేళ్ళు పడ్డాయి. అందులో తోడేళ్ళు పడ్డాయి. ఆ తోడేళ్ళ దాడిని తట్టుకోవడానికి కోసం ఇలా విద్యార్థులు వాళ్ళ ఉద్యమాలు మొదలుపెట్టినారు. అంటే డబ్బులు ఇస్తే ఉద్యమాలు చేస్తున్నారని కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? అప్పుడు గతంలో కూడా గిట్లనే అన్నారు, డబ్బులు ఇస్తే చేస్తున్నారని. చిల్లర మాటలు ఇవి. ఈ చిల్లర కథలు మానుకోనరు. చిల్లర కథలు ఇవి. పోరాటాలు చేసినందుకు 400 విద్యార్థుల మీద కేసులు బనాయించి వాళ్ళను జైలు పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఏం చెప్తారు? ఇది దుర్మార్గం. ఇది రాజు పోయి ఇంకో రాజు వస్తే రాజు చేయాల్సిన పనే చేస్తుండు తప్ప ప్రజలకు సంక్షేమం చేసే ప్రభుత్వం లెక్క చేస్తలే. ఓకే, తప్పు ఇది. 400 ఎకరాలకు సంబంధించి అది అడవి కాదు, అది కేవలం ప్రభుత్వ భూమే. ఉత్తనే చెట్లు పెరిగినాయి తప్ప అడవిలాగా సృష్టిస్తున్నారు. దాంట్లో జింకలు లేవు, మృగజీవులు లేవు, కేవలం ఏఐ ద్వారా సృష్టించినాయి అని చెప్తున్నారు. 400 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 400 ఎకరాలు? యూనివర్సిటీలకు వెళ్ళి గుంజుకుంటూ వచ్చినాయి కదా. వదిలేయమని అడుగుతున్నాం. తప్పేముంది? వదిలేయి. విద్యా సంబంధమైన అవసరాల కోసం వదిలేయి. అంటే గతంలో కూడా ప్రభుత్వాలను కూడా వేరే రంగాలకు ఉపయోగించారు. మేము కూడా దాంట్లో 400 ఎకరాలకు సంబంధించి ఇండస్ట్రీ ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్తుంటే కొంతమంది మమ్మల్ని కావాల్సుకునే మా ప్రభుత్వం మీద గిట్టుబాటు లేక మొత్తానికైతే నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. దునియా మీద జాగా గొడువైందా? లేదా? తెలంగాణలో 26 లక్షల ఎకరాలు ఉంది. ఎక్కడ జాగా దొరుకుతలేదా? దుర్బినేస్తే గదే జాగా కావాలనా? ఒక విద్యా వ్యవస్థకు సంబంధించిన జాగానే కావాలనా? వేరే అవసరం వేరే లేదా? కనిపిస్తలేదా? జీవో నెంబర్ 59 పేరట అన్యాక్రాంతమైన భూమి అని నువ్వే చెప్పినావు. గది గుంజుకొని గల్ల పెట్టు. ఏమవుతుంది? ఆ ఏరియా డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన కాడనే కావాలనా మీకు? వేరే బయట వద్దా? త్రిపురాలు ఇప్పుడు ఇది మన ఔటర్ రింగ్ రోడ్డు పక్కకు RRR వస్తుంది. RRR మధ్యలో పెట్టు. ఏమవుతుంది? ఇండస్ట్రీసు లేదు, జిల్లాలలో పెట్టు, డివిజన్లలో పెట్టు, మండలాలలో పెట్టు. అవి డెవలప్మెంట్ అవుతాయి. గీడనే మీకు కనబడ్డదా? కొట్టేద్దాం అనుకున్నారు. లిటరల్గా ఏం చేద్దాం అనుకున్నారంటే కొట్టేద్దాం అనుకున్నారు డెవలప్మెంట్ పేరట. అంటే 400 ఎకరాలలోనే అద్భుతమైన ఐటీ పార్కులు వస్తాయా? అద్భుతమైన ఇండస్ట్రీస్లు వస్తాయా 400 ఎకరాలల్లో? అంటే సెంట్రల్ యూనివర్సిటీని కూడా తరలిస్తామని చెప్తున్నారు. అది సాధ్యమైతే విద్యార్థులంతా దీనికి అంగీకరించే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ తాత జాగీరని తరలిస్తారు. రోజు రాజకీయ నాయకులు ఎంత బెవకుఫ్లు అంటే రోజు ఏడ జాగ దొరకనట్టు. ప్రభుత్వ జాగానేమో అన్యాక్రాంతం చేస్తారు. ఇలా ఏదైతే విద్యా సంబంధమైన యూనివర్సిటీలకు కేటాయించినేమో వేరే దానికి అలొకేషన్ చేస్తారు. ఇది ఇలా తంతుగా మారింది. అందులో జింకలు లేవు, నెమ్మలు లేవు, కేవలం ఏఐ ద్వారా కృత్రిమంగా సృష్టించినాయి అని చెప్తున్నారు. అది నిజమేమంటారా? నిజంగానే మరి అక్కడ ఏం లేవు అనుకోవచ్చు? అవన్నీ బుర్రలేని మాటలు, బుర్ర తక్కువ మాటలు, బుర్రలేని మాటలు తప్ప ఇంకోటి ఏం లేదు. మంత్రులు లెక్క మాట్లాడాలి, కంత్రీలు లెక్క మాట్లాడకూడదు. అయినా ఈ రాష్ట్రంలో మంత్రులు ఉండరా? నాకు ఒక డౌటే. ఏ శాఖ ఎవరి దగ్గర ఉంది, ఏ శాఖలో ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే నిన్ననే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అట మంత్రి లేడని ఇంటికి అయినంట. వీళ్ళు ఫైల్ పట్టుకొని సంతకాల కోసం ఇంటికి అయినట. ఇది ప్రభుత్వం. ఓకే, మొత్తానికైతే ఈ ఇష్యూ మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి స్పందించారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి స్పందించలే. అసలు అటవీ శాఖ మంత్రి ఎవరు నాకైతే తెలియదు. ఇంత చదువుకున్నా కదా, అంతో కొంత ఐడియా ఉంటుంది కానీ అటవీ శాఖ మంత్రి ఎవరో తెలియదు నాకు. కొండ సూర్యగా ఉన్నది తెలియదు నాకు అంటున్నా. ఎలా? ఎందుకంటే అడవిల గురించి తెలిసిన వాళ్ళకి అడవి శాఖ వస్తుంది. అడవిల గురించి తెలియని వాళ్ళకి అడవి శాఖ గురించి అయితే మాకు కూడా గిట్లనే మతికుండదు. సరే, మిగతా కాంగ్రెస్ నాయకులకు యూనివర్సిటీకి సంబంధించి ఏం తెలియకపోవచ్చు. కాకపోతే దాంట్లో శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పూర్వ విద్యార్థులుగా ఉన్నారు. వాళ్ళు అదే కాలేజీలో చదువుకున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఇంత పట్టించుకోవడం లేదు ఈ విషయం మీద? ఏలేటోనికి ఎద్దు పోతేంది, కాలేటోనికి కన్ను పోతేంది. వీళ్ళకి ఏం పోతేంది? వీళ్ళది ఏమైనా పోయేది ఉందా? పోయేది లేదు కదా. ఏది పడితే అది మాట్లాడుతుండ్రు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నువ్వే చదువుకున్నావు కదా. వీళ్ళిద్దరు మేము సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటుర్రు కదా.
ఏడునో ఆడ మంత్రుల సంబంధించిన బయోడేటా మంత్రివర్గ విస్తరణలో భాగంగా వచ్చినప్పుడు చూసిన సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారని. మీ చదువులు ఏం చదువులు ఏందో ఎవరికి అర్థం కాని చదువులు అవి. అరే యూనివర్సిటీకి 2324 ఎకరాలు కేటాయించారు. 2324 ఎకరాలు కేటాయించారు. ఏమో ఎడవేనాయి 1600 ఎట్లా మిగిలినాయి? మీకు చదువు నేర్పిన యూనివర్సిటీయే కదా. 1600 ఎకరాలు ఎట్లయినాయి? 524 ఎకరాలు తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారు? 534 ఎకరాలు 534 ఎకరాలు తీసుకున్నారు. మరి 534 ఎకరాలు యూనివర్సిటీలకు వెళ్ళి తీసుకొని 397 ఎకరాలే కేటాయించారు కదా. మరి మిగతా 130-140 ఎకరాలు ఏడవేనాయి? మీ రాజకీయ నాయకుల భాగోతం ఇది. విద్యార్థులు అంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే కేవలం నార్త్ వాళ్ళు వచ్చినటువంటి స్టూడెంట్స్ కొంతమంది ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసిరని ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు చెప్తున్నారు. నార్త్ వాళ్ళకి ఏం తెలుసు? ఆ యూనివర్సిటీ ప్రాశస్త్యం ఏం తెలుసు? యూనివర్సిటీలో ఎంత జాగుంది, ఏ ఏ విభాగాలు ఉంటాయి, ఇవన్నిటి గురించి వాళ్ళకు క్షుణ్ణంగా ఏమైనా పరిశోధన చేస్తారా? వాళ్ళకి ఏం పని చదువుకుంటారు, పోతారు అంతే. వాళ్ళ విభాగానికి సంబంధించిన ఒక ఐడియా ఉంటుంది. ఆ విభాగానికి సంబంధించిన వాళ్ళ రీసెర్చ్ ఏందో, వాళ్ళ చదువు ఏందో, సంజయ్ ఏందో చదువుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమన్నా నీ ప్రభుత్వం అంటే పగనా నీ ప్రభుత్వం అంటే? లేక లోకాయి ఓడితే లోకాయి కన్ను లొట్ట వేయింది అన్నట్టు ఈ ప్రభుత్వం ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉంది, దీన్ని కూడా ఓడగొట్టాలని వాళ్ళు ఏమైనా కంకణం కట్టుకున్నారా? మిమ్మల్ని ఓడగొడితే వాళ్ళకి ఏమైనా పదవులు, రాజకీయ పదవులు వచ్చేటివి ఉన్నాయా, లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చేది ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అదే యూనివర్సిటీకి వెళ్ళి ఫుట్బాల్ ఆడిండు, గెలిచిన తర్వాత వచ్చి మా జీవితాలతో ఫుట్బాల్ ఆడుతున్నారని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఏం కామెంట్ చేస్తారు ఈ విషయంలో? అన్నట్టు ఉంది, కుడి కన్ను కుదేశాటే ఎడమ కన్ను ఎగేసినట్టు ఉంది ఇదంతా. ఏం లేదు, ఇది వాళ్ళకు రాజకీయ నాయకులకి డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి. ఎక్కడున్నాయి మరి? ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటిని ఎట్లా కొట్టేయాలన్న ఒక ఆలోచన తప్ప డెవలప్మెంట్ ఆలోచన కాదు ఇది. నీకు అంతా చిత్తశుద్ధి ఉంటే ఇలా హైదరాబాద్లో ఏమో అమృత పదార్థం ఉందా? అది హైదరాబాద్లో ఏం గడ్డు ఉంది? ఊర్లలకు విస్తరించు, అక్కడి క్రౌడుని ఇక్కడి రాకుండా చూడు. అవునా? అది కానీ తెలివి గదంతెందుకు? గిడ నేను ఇండస్ట్రీస్కి కొన్ని భూములు గతంలో కేటాయించారు. హైదరాబాద్లో పొల్యూషన్ అవుతుంది, హైదరాబాద్లో కాలుష్యం అవుతుంది, రాకపోకలకు రవాణా సౌకర్యం ఇబ్బంది ఉందని ఊరు బయటికి తరలించారు. మరి ఆ తరలించిన భూములు ఏమైనాయి? ఆ ఫ్యాక్టరీలకు ఇచ్చిన భూములు ఏమైనాయి అంటే అమ్ముకున్నారు, లిటరల్గా అమ్ముకున్నారు. ఇది కూడా అంతే, అమ్ముకోవడానికే. ఇది వాళ్ళ చుట్టాలకు, బంధువులకు, అనుయాయులకు అమ్ముకోవడానికే. వాళ్ళు చెప్తున్నారు 400 ఎకరాల్లో చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి దాంట్లో ఉపాధి కల్పించాం అనుకున్న యువతకు కూడా ఇదంతా కూడా కావాల్సుకొని కొంతమంది మా మీద కుట్ర చేసి ఆపే ప్రయత్నం చేసిరని చెప్తున్నారు. గాడగా 400 ఎకరాలే దొరికిందా యూనివర్సిటీ భూమి? వేరే భూమి ఏడ దొరకలే. మత్తుంది కదా, గొడ్డు పోయింది. గడ 500 ఎకరాలు గాజుల రామారంలో థర్డ్ పార్టీ ఓడొచ్చి వెంచర్ కొట్టి అమ్మిండు, అడ్డికి పావు షేర్ అమ్మిండు ప్రభుత్వ భూమిని. ఆడపోయి కట్టరాదు అంటే 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించి కాదు, ప్రభుత్వ భూమి మీ కోర్టులో పోట్లాడి మరి తీసుకొచ్చుకున్నాం అని చెప్తున్నారు. ప్రభుత్వానికి ఎక్కడికి వెళ్ళొచ్చింది? యూనివర్సిటీ నుంచి దగ్గర నుంచి తీసుకుంటేనే కదా. మరి ఏవి మరి 2324 ఎకరాలు ఏవి? ఏడవేనాయి లెక్క చెప్పు. మరి ఎందుకు మీరు పట్టా వేయలేదు? ఎందుకు యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి భూ బదలాయింపు చేయలేదు? ఇవన్నీ బుర్రలేని మాటలు, ఇవన్నీ బుద్ధి తక్కువ మాటలు. కోర్టు స్టే వచ్చే ముందేమో విద్యార్థులకు సంబంధించి అట్లే ఊరుకునే పరిస్థితులు ఉండే అని ఫస్ట్ చెప్పారు. తర్వాత భూసేకరణ చేయం కానీ కాకపోతే 2000 ఎకరాలకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో పర్యాటక కేంద్రం చేసి యూనివర్సిటీని కూడా తరలిస్తామని చెప్తున్నారు. పర్యాటక కేంద్రం చేస్తారా? ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తారట. ఏవి? హరిత హోటల్స్ అన్నీ ఇచ్చి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని వాటిని రెస్టారెంట్లకి, హోటళ్ళకి బదలాయింపు చేస్తారట. రెస్టారెంట్ తాగుబోతులకు అడ్డా చేస్తారు, యొయ్యో రూములు పెడతారు. అందులో అయితలేదు, వీళ్ళకి శాతం అయితలేదు. యొయ్యో రూములు పెట్టేటట్టు రేపు ఎల్లుండో.
ఫైనల్గా ఏం చెప్తారు విద్యార్థులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు కావచ్చు? రాష్ట్ర ప్రభుత్వం ఇలా మీరు అనుకున్నట్టు విద్యార్థులం అంటే ఒక్కలం కాదు, విద్యార్థులం అంటే సమూహం. విద్యా సంబంధమైన విషయాలల్లో పిచ్చి పిచ్చి నిర్ణయాలు, బుర్ర తక్కువ నిర్ణయాలు, బుద్ధి తక్కువ నిర్ణయాలు తీసుకుంటే బరాబరి అందరూ ఏకతాటి మీదకి వస్తాం. ఖచ్చితంగా తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అని నిరూపిస్తాం. మేము న్యాయం పక్కన, ధర్మం పక్కన నిలబడతాం. మేము అవినీతి పక్కన, ఆస్తుల పక్కన నిలబడం. కాబట్టి అక్కడ వేసే విద్యార్థులకు, విద్యార్థి లోకమంతా పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. ఇప్పటికీ మద్దతు ఉన్నది, మద్దతు ఉంటుంది కూడా. కాబట్టి విద్యా సంబంధమైన ఆస్తులని, విద్యా వ్యవస్థని కాపాడుకోవడానికి ఈ రాజకీయ నాయకులు చేసే కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము ఖచ్చితంగా బరిగీసి నిలబడతాం, బరిగీసి కొట్లాడతాం. విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఈ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. నీ మీద ఆడబెట్టినాడు, గగ్గోలు పెట్టినావు కదా జన్వాడ ఫామ్ హౌస్లో, మరి ఈడ నా మీద పెట్టినరని ఈడగిన పెడుతున్నామేమో, అవన్నీ ఎత్తేయాలి. ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్యలో సుహృద్భావం ఉండాలి తప్ప ఇలా శత్రుత్వ భావన ఉండకూడదు. ఇలా మేము విద్యార్థులకు కూడా చెప్తున్నాం, బరాబరి మేము వెంట మేము ఉంటున్నాం, వెనకకు తగ్గేది లేదు, ఇంచు భూమిని కూడా వదులుకునేది లేదు. విద్యా వ్యవస్థను బరాబరి కాపాడుకునేదే. ఎందుకంటే రాజకీయ నాయకులకు విజన్ ఉండదు. విజన్ లేని నాయకులంతా రాజకీయ నాయకులు అవుతున్నారు కాబట్టి విజన్ ఉండదు. ఆ మనకు ఎవరైతే గతంలో ఉన్న విద్యావేత్తలు కానీ, తర్వాత వీళ్ళంతా ఎవరైతే మనకు వదిలిపెట్టిన వారసత్వం ఉందో ఆ వారసత్వాన్ని మొత్తం పునిగిపుచ్చుకొని పోరాటాలు చేయాలి. మనం అందరం ముందుండి కొట్లాడాలి. ప్రజలకు ఇలా అవేర్నెస్ తేవాలి. ఈ పాలక ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని, అక్రమాన్ని మనం ఈ ఈ ఈ ఈ తెలంగాణ, యావత్ తెలంగాణ కాదు ప్రపంచానికి మనము ఎత్తి చూపాలి. కాబట్టి యునైటెడ్గా ఉండండి. సంఘాలు ఏవైనా యునైటెడ్గా ఉండండి. మనం అందరం యునైటెడ్గా ఒక తాటి మీద ఉందాం. తప్పు తప్పే, ఒప్పే. సంఘాలు వేరైనా మనం సంస్థలన్నీ ఒకటే, వ్యవస్థాగతంగా పనిచేయడానికి ఉన్నాయి. కాబట్టి ఎలా వెనుకకు తగ్గేది లేదు. కాబట్టి వెనుదిరిగేలాగా చేద్దాం.